హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కడలల్లే వేచి కనులు 3వ భాగం గురించి తెలుసుకుందాం. జనరేషన్ మహిమ పుట్టిన వెంటనే కళ్ళు తెరిచి చూడడం, నవ్వడం, వాళ్ళలో వాళ్ళే కమ్యూనికేట్ చేసుకోవడం ఎవరూ నేర్పే పని లేదు అని అనుకుంటూ ఉంటారు వెంకటేశ్వరరావు గారి తల్లి. తర్వాత వారి నక్షత్రాల ప్రకారం నైనిక, నిఖిత అని పేర్లు పెడతారు. నిఖిత, నైనిక కవలపిల్లలు అయినా చిన్నప్పటి నుండి నైనిక స్వభావం చాలా నెమ్మదిగా ఉండేది. నిక్కీ మాత్రం చోటా ప్యాకెట్ బడా ధమాకా టైప్. చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేసేది. నిక్కీ వాళ్ళ అమ్మగారికి దొరికిపోయినప్పుడల్లా నైనిక వచ్చి తప్పు నాదే అమ్మా అని చెప్పి నిక్కీని ఏమీ అననిచ్చేది కాదు. ఇలా గారాం చెయ్యి, ఏదో ఒకరోజు సునామీని తీసుకొస్తుంది ఇంట్లోకి అని ఆవిడ లోపలికి వెళ్ళిపోతారు. సారీ అక్క, పర్లేదు నిక్కీ, పద భోజనం చేద్దువు గాని తీసుకువెళ్ళి చెల్లెలకి తినిపిస్తుంటే తను కూడా అక్కకి తినిపిస్తుండేది. అది చూసి మురిసిపోయేవారు ఆ తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి కూడా ఒకరి కోసం మరొకరు అన్నట్లు ఉండేవారు. అలా వారి వయస్సుతో పాటు వారి మధ్య ప్రేమ పెరుగుతూనే ఉంది. నిజానికి ఎక్కడైనా అక్క చెల్లెళ్ళు పెళ్ళికి ముందు కొట్టుకు చస్తారు. ఎప్పుడు అమ్మ దగ్గర ఇరికిద్దామా అని చూస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం వాటన్నిటికీ అతీతంగా ఉండేవారు. అలాంటి వారి లైఫ్లోకి వచ్చాడు ఒక దుర్మార్గుడు. వాడు రోజు ప్రేమ ప్రేమ అని నైనికని టార్చర్ చేసేవాడు. అతను ఎంత ఇబ్బంది పెట్టినా నైనిక ఎవరికీ చెప్పేది కాదు. ఒకరోజు ఈ విషయం తెలిసిన నిక్కీ వాడిని చితక్కొట్టి రోడ్ మీద పడేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు నిక్కీని అరెస్ట్ చేయిస్తారు. నిక్కీ అలా చేయదని తెలిసినా తన షార్ట్ టెంపర్ గురించి తెలిసి చివాట్లు పెడతారు ఆమె తల్లి సువర్ణ. ఆ తర్వాత కూడా నిక్కీ తన అక్క జోలికి ఎవరైనా వస్తే ఎవరిని ఊరుకునేది కాదు. నిక్కీ సంగతి తెలిసి మరొకసారి ఇలాంటి పనులు చేస్తే కూతురని కూడా చూడను అని కూతురికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు సువర్ణ. అప్పటి నుంచి ఆవిడకు తెలియకుండా తన అక్క ఇంకా తండ్రి హెల్ప్ తీసుకొని ఆవిడకు దొరకకుండా జాగ్రత్త పడేది. ముందు రోజు సిరితో నైనిక తన లైఫ్లోకి ఎలా వచ్చిందో చెప్పి వాళ్ళ అమ్మగారి నుండి కాల్ రావడంతో ఇంటికి వెళ్ళిపోతాడు విక్రమ్. ఇంటికి వెళ్ళిన విక్రమ్ నిఖిత ఆలోచనలతో ఆలస్యంగా పడుకోవడం వల్ల లేటుగా నిద్రలేస్తాడు. ఆ రోజు ఆదివారం అయినా హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో సాయంత్రానికి అపాయింట్మెంట్ ఇస్తాడు. తీరా హాస్పిటల్కి వెళ్ళాక పేషెంట్ తాలూకా వాళ్ళు రావడానికి టైం ఉందని సిరి వచ్చి చెప్పడంతో కాస్త రిలాక్స్ అవుతాడు. ఇదే మంచి సమయం అని భావించి పెళ్ళి జరిగాక ఏం జరిగింది అని అడుగుతుంది సిరి. నా పెళ్ళి జరిగిన రోజు అమ్మతో మాట్లాడాక అమ్మని పంపించేసి నిక్కీ అక్కడే ఉండిపోయింది. అమ్మ అక్కడి నుండి బయలుదేరే ముందు నాకు నైనికకి మధ్య ఎటువంటి అపార్థాలు రాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోండి అని చెప్పిందట. అసలు ఇంట్లో పెళ్ళికి ముందు ఇంత జరుగుతుంటే నిక్కీ ఎక్కడికి వెళ్ళింది? వర్ధమాన్ కాలేజ్లో జరిగిన ఇంటర్వ్యూలో నిక్కీ సెలెక్ట్ అయింది. ఒక వారం రోజుల్లో జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ లెటర్ రావడంతో తన ఫ్రెండ్స్ కృష్ణ, చాందిని, నీలిమలతో కలిసి 2 రోజుల ముందే మైసూర్ వెళ్ళిపోయింది. ఇన్ఫోసిస్లో జాయినింగ్ లెటర్ ఇచ్చి ట్రైనింగ్కి అటెండ్ అయ్యారు 4. అందుకే అమ్మ తన ఇంటికి వెళ్ళిన విషయం నిక్కీకి తెలియలేదు. అమ్మ వెళ్ళి మాట్లాడిన తర్వాత తన అక్కకి మంచి సంబంధం వచ్చిందని చెప్పారట తన తల్లిదండ్రులు. నా పేరు చెప్పకపోవడంతో తనకి విషయం తెలియదు, వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. అలా తను మా ఎంగేజ్మెంట్కి రాలేదు. అప్పుడే వచ్చి ఉంటే నాకు తన అక్కతో పెళ్ళి అని ముందే తెలిసేదేమో. నైనిక నా జీవితంలోకి రావాలని రాసి ఉండబట్టే ఇలా జరిగిందేమో అని నైనిక గుర్తుకు వచ్చి బాధపడుతుంటాడు విక్కీ. తర్వాత నీకు తెలుసా సిరి, ఇంత త్వరగా మా పెళ్ళి జరగడానికి కారణం నిక్కీ. ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు? అంటే నిక్కీ కావాలనే ఇలా చేసిందా? లేదు, మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత నిక్కీ నైనికకి కాల్ చేసి అక్క, అమ్మ వాళ్ళు చెప్పారని ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా లేక ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగేసరికి అయ్యో నిక్కీ, నాకు ఇష్టమే, నీకెలా చెప్పాలి, నేను ఆయన్ని ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను. ఏంటక్క నువ్వు అనేది? నువ్వు బావగారిని ప్రేమించావా? ఇదెప్పుడు జరిగింది? అసలు ఆయన నీకు ఎలా తెలుసు? నీకు గుర్తుందా?
మనం ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు నేను మెట్ల మీద నుంచి కళ్ళు తిరిగి పడి కిందకి దొర్లిపోయాను. అప్పుడు నన్ను కాపాడిన వ్యక్తి గురించి నీకు చాలా సార్లు చెప్పాను కదా! ఆ రోజు నన్ను కాపాడింది ఆయనే. లేదంటే నాకు గట్టిగా దెబ్బ తగిలుండేది. ఆ తర్వాత అతని పేరు తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. కాకపోతే ఆ రోజు నా చున్నీ మొహం మీద పడేసరికి ఆయన నన్ను చూడలేదు. కిందకి దొర్లిపోతున్న నేను ఇక ఇదే ఆఖరి రోజు నా జీవితంలో అని ఆశలు వదిలేసుకున్న టైంలో నన్ను వచ్చిన తాకాయి 2 చేతులు. నన్ను పడిపోనివ్వకుండా నాలో ఏదో తెలియని అలజడి. నన్ను అతని చేతుల్లోకి తీసుకొని ఎత్తుకునేసరికి గాలిలో తేలినట్టుగా అనిపించింది. అప్పుడే తెలిసింది తను ఒక నార్త్ ఇండియన్ అని. నార్త్ ఇండియనా అక్కా? నా మాట విను. బావలో నాకు నచ్చిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే బావని పెళ్లి చేసుకొని నీకు తోడికోడలుగా వచ్చేస్తా అని నవ్వుతుంది నిక్కీ. ఏయ్ చంపేస్తాను. అమ్మో! బావగారిని ఇంకా డైరెక్ట్‌గా చూడలేదు. అప్పుడే ఆయన కోసం నన్ను ఏడిపిస్తావా? అంతేలే, బావ వచ్చాక నన్ను పూర్తిగా మర్చిపోతావు అని ముక్కు చీదుకుంటుంది. అలా కాదురా, రెండో భార్యగా ఉండాల్సిన కర్మ నీకేంటి? నీకు నచ్చితే చెప్పు, మీ బావనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని అంటుంది. ఆ మాటకి మా మంచి అక్క అని నా కోసం నువ్వు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తా అంటున్నావు. ఇప్పటిదాకా డౌట్ ఉంది నువ్వు ఎక్కడ బలవంతంగా ఈ పెళ్లి కుప్పుకున్నావో అని. నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీ లైఫ్ బాగుంటుంది అనే నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ అక్కా. నేను ఆల్రెడీ విక్కీ అనే వ్యక్తిని ప్రేమించానక్కా. నీ పెళ్ళి అవగానే తనని నీకు పరిచయం చేస్తానని మనసులో అనుకుంటుంది నిక్కీ. నీకు తెలుసు కదా మా పెళ్ళికి వెంటనే ముహూర్తాలు కుదిరాయని. హా, నైనికతో మాట్లాడిన తర్వాత నిక్కీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళ అక్క ఇంకా హ్యాపీగా ఉండాలని సాధ్యమైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించిందన్నమాట. కానీ ఇవేమీ తెలియక నైనిక అంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తన చెల్లెలు అప్పుడే జాబ్లో జాయిన్ అయిందని, తనకి లీవ్ కుదరదని. కానీ నిక్కీ తనని కన్విన్స్ చేసి ఎలా అయినా పెళ్ళికి వస్తాను అని మాట ఇచ్చి నైనికని పెళ్ళికి ఒప్పించింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానే ఆనందం కన్నా ఏదో మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. ఏం అర్థం అయ్యేది కాదు. నాకు నేను సర్ది చెప్పుకోలేక అమ్మతో అంటే పెళ్ళి కదా అలానే అనిపిస్తుంది అని అనడంతో ఈ టైంలో అందరికీ ఇలాగే ఉంటుందేమో అని రిలాక్స్ అయ్యాను. నైనిక మెడలో తాళి కట్టాక అమ్మ నాకు కనిపించలేదు. తర్వాత కాల్ చేస్తే ఇక్కడే ఉన్నాను నాన్న, నువ్వు మిగతా పనులు పూర్తి చేయి వస్తున్నా అని చెప్పింది. అమ్మ ఆ టైంలో నిక్కీని కలవడానికి వెళ్ళిందని నాకు తర్వాత తెలిసింది. పెళ్లి జరిగింది అన్న ఆనందం ఇద్దరిలోనూ లేదు. గుండెలో ఏదో మెలిపెట్టినట్లు అనిపించింది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చుట్టూ చూసేసరికి నైనిక ఏడుస్తూ కనిపించింది. తను బాధపడటం వల్ల నాకు అలా అనిపిస్తుందేమో అని. తను ఏడవడానికి కారణం అడిగితే తన చెల్లెలు రాలేదని బాధపడింది. ఒకవేళ వస్తూ ఉంటుందేమో. ఎందుకు అంత బాధపడతావు? ఫ్లైట్ డిలే ఏమో అని ఓదార్చే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత తన చెల్లెలికి కాల్ చేసి మాట్లాడమని ఇచ్చాను. నిక్కీ ఎక్కడున్నావు అని అడిగేసరికి అక్క పెళ్ళి చూశాను. అప్పగింతలప్పుడు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా, అందుకే నీ పెళ్ళి జరిగితే గుడిలో జాగారం చేస్తా అని మొక్కుకున్నా. అందుకే పక్క వీధిలో ఉన్న రామాలయానికి వచ్చాను అని చెప్పేసరికి అవునా, కానీ నేను నిన్ను చూడాలి అని అడిగేసరికి నువ్వు మళ్ళీ వస్తావు కదా అక్క, అప్పుడు కలుద్దాం అన్న నిక్కీ మాటలకు అదేంటి నువ్వు మాతో ఢిల్లీ రావట్లేదా అని నైనిక అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక రావాలనే ఉందక్క, కానీ నీకు తెలుసు కదా కృష్ణ వాడికి హెల్త్ అస్సలు బాగోలేదంట, అందుకే రేపు చూడ్డానికి వెళ్ళాలి అని అబద్ధం చెప్పింది. కానీ అదే నిజమని అప్పుడు తనకి తెలియదు. సారీ అక్క, ప్లీజ్ ఏమనుకోకు. అలాగే, నువ్వు జాగ్రత్త. కృష్ణని అడిగానని చెప్పు. అవును, ఒక్కదానివే జాగారం పర్లేదా, నేను కూడా రానా అని నైనిక అడగటంతో అయ్యో అక్క, నువ్వు వస్తే బావగారు ఒక్కరే అయిపోతారేమో కదా అని ఆట పట్టిస్తుంది. దానికి నవ్వేస్తూ అల్లరి పిల్ల, సరే మరి అయితే ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది. నైనిక ఏమైంది, వచ్చిందా మీ చెల్లి అని నేను అడిగేసరికి
నైనిక వచ్చిందండి, గుడిలో ఉందంట. ఓహో, ఇంతకీ ఈ కృష్ణ ఎవరు? కృష్ణ నిక్కీ క్లాస్మేట్, చాలా మంచివాడు. పేరు కృష్ణ అయినా అభినవ రాముడు. మా నిక్కీని గత 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. మరి ఇంకేం, పెళ్లి చేసేద్దాం ఇద్దరికి. లేదండి, నిక్కీ కృష్ణని బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తోంది. తను ప్రేమిస్తున్నాడేమోనని నిక్కీకి అనుమానం వచ్చి ముందే అతనికి చెప్పేసింది. నువ్వు నాకెప్పటికీ బెస్ట్ ఫ్రెండ్వి మాత్రమే అని. నిన్ను మరోలా నేను ఊహించుకోలేను అని. కానీ జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళే ముందు రోజు కృష్ణ ఇంటికి వచ్చి మరీ నాతో చెప్పాడు నిక్కీకి ప్రపోజ్ చేస్తానని. మరి చెప్పాడో లేదో, ప్రస్తుతం హెల్త్ బాగాలేదంట అని చెప్పి కొంచెం డల్ అయింది. ఏం కాదులే, మనం కలుపుదాం వాళ్ళని అనేసరికి చిన్నగా నవ్వేసింది నైనిక. ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు అని అడిగేసరికి పక్క వీధి రామాలయానికి వెళ్ళాను. ఆ మాటకి నైనిక, ఒక్కరే వెళ్ళారా? చెప్పి ఉండాల్సింది కదా అత్తయ్య, మేం వచ్చేవాళ్ళం అని ఆవిడ మీద గౌరవం ఇంకా చెల్లి మీద ప్రేమతో అనడంతో నైనిక మాటల్లోని భావం అర్థం చేసుకొని, పర్లేదులే, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, అచ్చం నీలాగే ఉంది, దగ్గరికి వెళ్ళి మాట్లాడాక తెలిసింది తను మీ చెల్లి అని. తనే నాకు సాయం చేసింది అని చెప్పడంతో నైనికతో పాటు విక్రమ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అప్పగింతల కార్యక్రమం జరిగి నైనిక అత్తగారింటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. విక్రమ్ కుటుంబం. విక్రమ్ తండ్రి ఆశిష్ విక్రమ్ సింగ్ నార్త్ ఇండియన్. బిజినెస్ మీటింగ్స్ గురించి హైదరాబాద్ వచ్చినప్పుడు రాజేశ్వరి గారిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ఆస్తికి ఏకైక వారసుడు అభిజిత్ విక్రమ్ సింగ్, విక్కీ. నైనిక మావగారు ఉత్తర భారతదేశానికి చెందినవారు కావడం వల్ల గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అక్కడి పద్ధతిలోనే జరిపిస్తారు. దక్షిణ భారతదేశంలో సత్యనారాయణ స్వామి వ్రతం అందరికీ తెలిసిందే. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా తెలుసు. కాకపోతే అక్కడ కథ అని చెప్తారు. అక్కడి వారి భాషలో వ్రత్ అంటే ఉపవాసం అని అర్థం. అక్కడి సాంప్రదాయం ప్రకారం ఇంటి కోడల్ని వెంటనే చూపించరు. అక్కడ కోడల్ని చూపించడానికి కూడా ఒక ప్రత్యేకమైన రసం ఉంది. ముహ్ దిఖాయి అనే పేరుతో పిలుస్తారు. పెళ్ళి అయ్యాక ఈ ఆచారం తప్పనిసరి. తర్వాత ఇంటికి వచ్చిన కొత్త కోడలు మొదటిసారి వంట చేసి ఏదైనా స్వీట్ చేసి ఇంట్లో వాళ్లకు తినిపించాలి. అలా మొదటిసారి కోడలు స్వీట్ చేసినప్పుడు ఆమె కోసం గిఫ్ట్స్, డబ్బులు ఇవ్వడం కూడా ఆచారం. కొత్తగా అనిపించినా అవన్నీ నచ్చుతాయి నైనికకి. ఇంకా పూజ చేసేటప్పుడు మరియు పెద్దవాళ్ళు ముందు చీర కొంగు తల మీద కప్పుకోవడం కూడా అక్కడి ఆచారం. రిసెప్షన్కి మామగారు తెప్పించిన లెహంగాలో దేవకన్యను తలపిస్తున్న నైనిక అత్తగారిచ్చిన నగలు చూసి, ఇన్నెందుకు అత్తయ్య గారు, ఏదైనా ఒకటి వేసుకుంటాను అనేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన ఆశీష్ గారు, కాదనకూడదు తల్లి, మన కుటుంబ గౌరవం కోసం తప్పదు అనడంతో ఇక తప్పక ఆ నగలన్నీ ధరిస్తుంది. రెడీ అయ్యి కిందకి వస్తున్న నైనికని చూసి క్షణకాలం అలా చూస్తూ ఉండిపోతాడు విక్కీ. అతను చూపులు గమనించి తల దించుకొని నడుస్తుందామె. ఆశీష్ గారు తన కోడలు గురించి గొప్పగా చెప్పి అందరికీ పరిచయం చేయడంతో అప్పటికే అక్కడికి వచ్చిన నైనికి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. విక్కీ నైనికలను చూసి జంట చూడముచ్చటగా ఉన్నారు అని అనుకున్న వారంతా కోడలు గురించి అంతగా చెప్తున్న ఆశీష్ గారి అదృష్టానికి మురిసిపోతూ ఉంటారు. కానీ ఆశీష్ గారి చెల్లెలు మాత్రం తన కూతురికి జరగాల్సినవన్నీ ముక్కు మొహం తెలియని దానికి చేస్తున్నారు. దాన్ని తీసుకొని వచ్చిందే కాక మళ్ళీ ఈ డప్పొకటి అని కుళ్ళు కుతంత్రాలతో మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది. అలా అక్కడ ఆశీష్ గారి చెల్లెలు తప్ప అందరూ సంతోషంగా ఉన్నా రాజుగారు మాత్రం కొడుకుని మోసం చేస్తున్నానని బాధపడుతూ ఉంటారు. మరుసటి రోజు సాయంత్రం హాల్లో కూర్చొని ఇప్పటిదాకా వీళ్ళు విడివిడిగా ఉన్నారు. కానీ ఇవాళ వాళ్ళకి మొదటి రాత్రి. ఈ టైంలో విక్కీకి తను ప్రేమించినది నైనికని కాదని తెలిస్తే ఆ మాట నైనికకు చెప్తే నైనిక ఏమైపోతుందో అని భయం పట్టుకుంటుంది ఆవిడకు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుండడంతో అప్పుడే అక్కడికి వచ్చిన నైనిక, ఏమైందత్తయ్య అని అడగడంతో, నీతో మాట్లాడాలి నైనిక, ఒకసారి నా గదిలోకి రా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. ఆవిడ మాట్లాడేంతలో నిక్కీ నుంచి వీడియో కాల్ వస్తుంది నైనికకి.
అది చూసి ఒక్క నిమిషం అత్తయ్య అని ఆ కాల్ ఆన్సర్ చేస్తుంది నైనిక. హాయ్ అక్క, ఎలా ఉన్నావు అని ఏం జరగనట్టు మాట్లాడుతుంది నిక్కీ. అది చూసి షాక్ అయిపోతారు రాజీవ్ గారు. నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? కాల్ లేదు ఏం లేదు అని అడిగేసరికి రాజీ గారి వైపు చూసి అనుమానం వచ్చిన నిక్కీ, కృష్ణకి బాలేదని వచ్చానక్క, పైగా కృష్ణ లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాను అని చెప్తుంది. ఆ మాటకి నైనిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రాజీ గారికి అనుమానం వస్తుంది. వెంటనే క్లియర్ చేసుకోవడానికి చిన్నగా దగ్గు వచ్చినట్లు నటించేసరికి అయ్యో అత్తయ్య ఏమైంది అని కంగారు పడి ఒక్క నిమిషం నిక్కీ అని ఫోన్ పక్కన పెట్టేసి అత్తగారికి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది నైనిక. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రాజేశ్వరి గారు ఫోన్ తీసుకొని, ఎందుకు నిక్కీ సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? మనం ప్రేమించే వారి కంటే మనల్ని ప్రేమించే వారిని చేసుకోవడం మంచిది కదా ఆంటీ అని పక్కకి చూస్తూ చెప్తుంది. నిక్కీ ఆ మాట నన్ను చూసి చెప్పు అని ఆమె అనేసరికి, హా ఆంటీ, మీరు అక్కకి నిజం చెప్పాలనుకుంటే మాత్రం నేను వెంటనే కృష్ణని పెళ్లి చేసుకుంటాను. ఏంటమ్మా ఇది? ఆంటీ, మీకు నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? మా అక్క జీవితం ఏమైపోతుంది? మీ అబ్బాయి మాత్రం నా కోసం తాళి కట్టిన భార్యని వదిలేస్తారా? తను మా అక్క కదా అని నేను ఇలా చెప్పట్లేదు. ఆ ప్లేస్లో మరో అమ్మాయి ఉన్నా ఆ అమ్మాయి తప్పేముంది చెప్పండి. అలా అని నీ తప్పు ఉందని నేను అనట్లేదు. నిజానికి ఇందులో తప్పు ఎవరిదైనా ఉంటే అది నాది, ఇంకా మీ అబ్బాయిది. తప్పు మా దగ్గర పెట్టుకొని మా సంతోషం కోసం మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయలేం. అర్థం చేసుకోండి. ఒప్పుకుంటా అమ్మా, నా కొడుకు తెలియక మోసపోతున్నాడు. నువ్వు అన్నీ తెలిసి కృష్ణని మోసం చేస్తావా ఆంటీ అని ఇంకా ఏం మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకోవడంతో, ఏమైందమ్మా? ఎందుకు కృష్ణకి ఓకే చెప్పావు? నీ జీవితంలో కృష్ణ నీ బెస్ట్ ఫ్రెండ్. అలాంటి అతన్ని నీ భర్త ప్లేస్లో ఊహించుకోగలవా? చెప్పినంత తేలిక కాదు నిక్కీ. నువ్వు తొందరపడకు అని నాకు తెలుసు. నేను నా కొడుకుకు కానీ మీ అక్కకి కానీ ఈ విషయం చెప్పను. కానీ ఈ కృష్ణ విషయంలో తొందరపడకు, టైం తీసుకో. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. కుదిరితే నన్ను క్షమించు అని వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటారు. సారీ ఆంటీ, నేను కృష్ణకి ఓకే చెప్పలేదు. మీరెక్కడ అక్కకి నిజం చెప్తారో అని భయపడి అలా చెప్పాను. కనీసం అలా అయినా మీరు ఆగుతారని అనుకున్నా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నిక్కీ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. దీని తర్వాత భాగాన్ని మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.